హే హలో హలో మేడం, ఫస్ట్ ఇయర్ క్లాస్ ఎక్కడ? ఎందుకు? ఇప్పటికే లేట్ అయిపోయిందండి. దేనికి లేట్ అయింది? క్లాస్ కండి. క్లాస్తో నీకేం పని? మనం ఫస్ట్ ఇయర్ స్టూడెంట్. నువ్వు స్టూడెంట్ వా? యా, ఎంట్రన్స్ లో టాప్ ర్యాంక్. ఓ ఎస్. కాస్త ముందుకెళ్ళి లెఫ్ట్ తిరగండి. థ్యాంక్స్. 1 minute ప్లీజ్. యా, ఒకసారి ఫేస్ లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకోండి. యా. ఫుల్ టర్నింగ్ అండి. టెన్షన్ పడకండి. SUN సన్ ITHA ఐటా, సన్ ఐటా. మీ పేరు సన్ ఐటా. చూడండి ఎలా కనిపిస్తాను. నేను చాలా స్మార్ట్ అండి. ఏంటి ఫన్ అనుకుంటున్నావా? ఐఎమ్ డాక్టర్ సునీత. మరి సన్ ఐటా అని రాస్తున్నారేంటి? కొంచెం తిక్కల కేసులా ఉంది. చాలా రోజుల తర్వాత ఆ కుర్రాడి మొహంలో నవ్వు కనిపించింది. ఆహా, ఐ థింక్ హీల్ బి ఫైన్ నౌ. థ్యాంక్ యూ. భలేవరే, ఇందులో నేను చేసినే ఉందండి. అచ్చరే, నువ్వు అందరితోనూ తమాషాలు చేస్తావేంటి? అసలు నువ్వు ఇక్కడికి వచ్చింది చదువుకోవడానికా లేక అందరినీ ఏడిపించడానికా? అందరినీ కాదు, మరి ఆ లింగం గాడిని ఒక్కడనే. ఆ అబ్బా కూతురు ఇద్దరు ఒకటే. తీసుకోండి. నో థ్యాంక్ యూ. మధ్యలో మా చిట్టి ఏం చేసింది? మీ చిట్టియా? యా, చిట్టి మీకు తెలుసా? ఆఫ్ కోర్స్, మై బెస్ట్ ఫ్రెండ్. ఆహా. పాపం చిట్టికి వాళ్ళ నాన్న చేసే పనులేవి తెలియవు. వాళ్ళ నాన్న అన్ని అదవ పనులు చేస్తుంటాడా? అన్నీ కాదు, మొన్న ఒక సంబంధం విషయంలో చాలా పొరపాటు జరిగిపోయిందని చెప్పింది. మరి అదే ఆ సంబంధానికి వెళ్ళి ఫీజు పోగొట్టుకుంది నేను. అందుకే ఈ కొడుమంట. ఓ రియల్లీ? చిట్టికి తల్లి లేదు కదా, ఉంటే ఆవిడైనా వాళ్ళ నాన్నకి నచ్చ చెప్పేది. అవును, వాళ్ళ అమ్మే ఈ గొట్టంగడి బాధ పడలేక వెళ్ళిపోయి ఉంటది. చిట్టికి మాత్రం వాళ్ళ అమ్మ బుద్ధి వచ్చి ఉంటది. సునీత గారు, ఆ బొండం ఎలా ఉంది? బాగుంటమా? నేను తను అలాగే పిలుస్తాను. మా ఇద్దరికి మంచి ఫ్రెండ్షిప్. నేను తన కాలంలో ఈత కూడా నేర్పిస్తుండేవాడిని. ఏంటి నవ్వుతున్నా? ఏం జరిగిందో చెప్పు. సార్ తనకి ఈత నేర్పుతుంటే మధ్యలో 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 తన చెట్టు ఊడిపోయింది. స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. ఓకే, తను ఇప్పుడు చీరలో ఉంటుంది అనుకోండి. సునీత గారు, చూడడానికి చిట్టు ఇప్పుడు ఎలా ఉంటుంది? నాలాగే ఉంటుంది అనుకోండి. ఆహా, మీ అంత కాదు, మీకంటే కొంచెం తక్కువగా ఉండొచ్చు. కాదు, నాకంటే అందంగా ఉంటుంది. నిజంగా? నాకెందుకు చిట్టిని చూడాలనుంది. వాళ్ళ నాన్న ప్రాణాలు తీసేస్తాడు. వాడబ్బా ఎందుకులేండి, వాడి పేరు తలుచుకుంటేనే బూతులు వస్తున్నాయి. సునీత గారు, చిట్టి మీ ఫ్రెండ్ అంటున్నారు కదా, మా ఇద్దరిని ఒకసారి కలపకూడదు ప్లీజ్? వై? వై అంటే ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సరే, నువ్వే ప్రొఫెసర్తోనూ గొడవ పెట్టుకోనంటే తీసుకొస్తాను. కొంచెం ఆలోచించాల్సిందే. ట్రై చేస్తాను. ఇది చాలా అన్యాయం అండి. ఒక భగ్న ప్రేమికుని చూసి ఎవరైనా జాలి పడతారు కానీ ఇలా నవ్వరు. చిట్టి అంత అప్సెట్ చేసిందా? అంత ఇంత కాదండి, నా ఊహలన్నీ తారుమారైపోయాయి. ఏమండి, చిన్నప్పుడు చిట్టి నాతో తప్ప ఏ మగాడితో మాట్లాడేది కాదండి. అలాంటిది ఇప్పుడు నేను చూస్తున్నా కానీ చుట్టూ మగాళ్ళని పెట్టుకుని మాట్లాడడం కాదండి, డాన్సులు కట్టేస్తుంది. చిన్నప్పుడు కాలంలో ఈత కొట్టేటప్పుడు అండి, చెడ్డి కొంచెం జారితే చాలండి ఎంత సిగ్గుపడిపోయేదో. అలాంటిది ఇప్పుడు సిగ్గు సరం ఏమాత్రం లేకుండా బట్టలన్నీ ఓడ తీసుకుని, ఎందుకులేండి చెప్తుంటేనే హృదయంలో నొప్పి వచ్చేస్తుంది. ఏంటి బోండాం బోండామని ప్రేమగా పిలిచే ఆ చిట్టియా? ఆ బొండం వల్లే గుండెకి బొప్పు కట్టింది. వదిలేయండి. చూడండి, మీరు డాక్టరే కదా, ఎంత డీసెంట్గా ఉన్నారు. చూస్తుంటే ముద్దొచ్చేస్తున్నారు. ముద్దంటే ఇంగ్లీష్ ముద్దు కాదండి, చూడ్డానికి ఎంత ముచ్చటగా ఉన్నారని నా ఉద్దేశం. జరిగిందేదో జరిగిపోయింది, నువ్వు చిట్టిని మర్చిపో. అలాగే ఆ డీన్తో గొడవ పట్టం కూడా ఆపే. మీరెంత చక్కగా మాట్లాడుతున్నారు. చిన్నప్పుడు చిట్టి కూడా అచ్చం మీలాగే మాట్లాడేది. మిమ్మల్ని చూస్తున్నప్పుడల్లా మా చిట్టి కూడా మీ అంత అందంగా ఉండుంటుంది అనుకునేవాడిని. కానీ నేను చిట్టి కాదుగా. కాదులేండి.
మీరే నా చిట్టి ఎందుకు కాకూడదు? చిట్టి గురించి టాపిక్ వచ్చినప్పుడల్లా మీరే గుర్తొచ్చేవారు. కానీ ఇప్పుడు మాత్రం నా మైండ్లో మీ బొమ్మ ప్రింట్ అయిపోయింది. ఏంటి ఏంటి ఏదో అన్నావు కదా? మీకేమనిపించింది? నువ్వేమైనా మాట్లాడావా? లేదే. నువ్వు మాట్లాడినట్టు నేనేదో విన్నట్టు అనిపించింది. ఏంటి శంకర్, ఏంటిదంతా? ఏం లేదు సునీత గారు, నేను వీడితో మాట్లాడుతున్నాను. దానికి సమాధానంగా వీడు కళ్ళు ఆర్పాడు. ఆ విషయం చెప్తుంటే ఎవరు నమ్మట్లేదు. ఏంటి మీరు నమ్మట్లేదా? శంకర్, అతనికి ఏది వినిపించదు. నువ్వేం మాట్లాడినా ఆ శబ్దం అతని చెవులకి మాత్రమే చేరుతుంది, బ్రెయిన్ వరకు వెళ్ళదు. అరే, బ్రెయిన్ దాకా వెళ్లకుండా ఎక్కడికి వెళ్తుందండి? నేను చెప్తున్నాను, అది డైరెక్ట్గా అతని గుండెలోకి వెళ్తుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఒక్క విషయం, మనసులో ఫీలింగ్ ఉంటే అది ఖచ్చితంగా అవతల వాళ్ళకి చేరుతుంది. శంకర్, నమ్మకం వేరు, సైన్స్ వేరు. సారీ. సునీత గారు, నా మనసులో ఇప్పుడు ఒకటి అనుకుంటున్నాను, అది మీకు ఖచ్చితంగా చేరుతుంది. మైక్ టెస్ట్ 1 2 3. సునీత గారు, మీరు నన్ను ప్రేమిస్తున్నారు. అది నిజమైతే మీరు వెనక్కి తిరిగి చూస్తారు, వెనక్కి తిరిగి చూస్తారు, చూస్తారు. బాస్, డాక్టర్ మమ్మల్ని లవ్ చేసేస్తుంది. ప్రొసీడ్ అయిపోనా? అలాగే. ఇప్పుడు ఆర్పుతావు, అందరి ముందు ఆర్పవుగా. ఏమైనా థ్యాంక్స్. నువ్వు చేసిన పనేం బాలేదు. నేనేం చేశాను? అరే పిచ్చివాడివా, నన్ను ప్రేమిస్తున్నానని మా డాడీతో చెప్పేస్తావా? నేను మీ డాడీకి చెప్పానా? అంటే చిట్టి వాళ్ళ డాడీ మా డాడీ లాగా. వాడు ఎవరికి చెప్పడానికి ప్రామిస్ చేశాడు, అందుకే చెప్పాను. వాడు అందరితో చెప్తాడు, నాకేం తెలుసు. సాలే మేరా సామ్నే అనేదో ఉస్కో ఖాన్ కర్ నీచే ఏక్ పీకు పీకుతా. ఆ చెప్పేది నాతో చెప్పొచ్చుగా. ఏంటి సిగ్గేసింది? ఏమండి, మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? మంచివాడివి. ఇంకా ఇంకా చెప్పండి. పక్క వాళ్ళు బాధపడుతుంటే చూడలేవు. ఇంకా అందరూ సంతోషంగా ఉండాలనుకో. ఇంకా 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 నువ్వు రౌడీవి, దాదావి. అయ్య బాబాయ్, అంత మాట అనేసారేంటండి? మీరు ఇలా గలగలా నవ్వుతూ ఉంటే గంగానది పరవలు తొక్కుతున్నట్టు, జలపాతం జలజలా రాలుతున్నట్టు, పక్షులు కిలకిలా రావాలు చేస్తున్నట్టు, హంసలు హాయిగా విహరిస్తున్నట్టు, లేళ్లు చెంగు చెంగును గెంతుతున్నట్టు, నా గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నట్టు అనిపిస్తోంది. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ రాధా. రాధా 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 రాధా. రాధ ఎవరు? నేను ఎవరైనా ప్రేమిస్తే ఈ మాటలు చెప్పాలని నా చిన్నప్పుడు 10th క్లాస్లో రాస్తున్నాను. ఇన్నాళ్ళకి ఛాన్స్ దొరికింది, చెప్పేశాను. ఎలా ఉంది? సునీత గారు, మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా? పోలేండి, నేనే మిమ్మల్ని చేసుకుంటాను. శంకర్, సునీత గారు ప్లీజ్. థామస్ రిపోర్ట్స్ వచ్చాయి. పద. సామాన్లు చదవకుండా ఇల్లు లేని బడే పరిచయం చేస్తావు. శంకర్, వెళ్ళిపోతున్నావా? నువ్వు అడిగిన దానికి నేను ఇంకా జవాబు చెప్పలేదు కదా. ఏమండి, మీకు నా మీద ఎలాంటి ఫీలింగ్ లేదు, అందుకే జవాబు చెప్పలేదు. మీకు లైన్ వేయడం కూడా వేస్ట్. వస్తా. శంకర్, వెళ్లే ముందు ఒక మాట. చెప్పండి. చచ్చిపోవాలనుకున్న విజయమోహన్లో చిరునవ్వు తెప్పించావు. ఇన్ని రోజులు చావును తలుచుకుంటూ బాధపడ్డ థామస్ ఇప్పుడు బతకాలనుకుంటున్నాడు. ఇదంతా కేవలం నీ వల్లే. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చే వాళ్ళను కేవలం పేషెంట్స్గా చూసే డాక్టర్స్ కంటే ప్రేమను పంచే నువ్వే వాళ్ళకు కావాలి. నేను చెప్పేది నిజం, నన్ను నమ్ము. స్టే బ్యాక్.
అన్నా సామాన్ మొత్తం ఎక్కించడమే. మొత్తం దించేసేసి గదిలో పెట్టేయండి రా. అరే ఎక్కిమంటాడు దించమంటాడు మనం పాగలగాలని చేస్తున్నాయి అరే, అన్న మాటకి ఎదురు చెప్తా మొత్తం దించురా. శంకర్, ఏంటి ఆ లింగంగాడు మళ్ళీ ఏమైనా ట్రబుల్ ఇచ్చాడా? నువ్వు అర్జెంటుగా ఆ లింగం గారిని సారీ డీన్ గారిని కలు. సరిపదా వెళ్ళి కలుస్తా. శంకర్, ఏమైంది? ఎవరు? ఆ? నేను సునీత. సునీత సునీత గారు, సునీత గారు మీరెక్కడ? స్టాప్ జోకింగ్. ఏమైంది? చేరిగింది. తెలుసు, ఎలా జరిగింది? అరటి తొక్క మీద కాలేసి జారి పడ్డా తొక్కలోది. శంకర్, ఎందుకు ఇలా చేసావు? మీరే కదా ఇక్కడి నుంచి వెళ్ళొద్దన్నారు, అందుకని. అందుకని అందుకనే యు ఆర్ మ్యాడ్. మాలూమ్ హై. నువ్వు నిజంగా పిచ్చివాడివి. ఓ భీ మాలూమ్ హై. మరి వై ఆర్ యు హియర్ దెన్? వెళ్ళి పిచ్చాసుపత్రిలో జాయిన్ అవ్వు. అక్కడ డాక్టర్ సునీత్ ఉండదుగా. శంకర్, నిన్ను బచావ్ బచావ్ బచావ్. టేక్ కేర్. అబ్బా చిట్టి చిట్టి. శంకర్, చిట్టి నువ్వేనా? ఆ చీర కడితే ఎవరు అనుకున్నా? అప్పుడప్పుడు కడుతుంటాను. ఆ, ఇప్పుడు నీ కోసమే కట్టాను. ఆహా, బాగుందా? చాలా. ఆ, నన్ను పైకి రమ్మన్నావుట దేనికి? నన్ను ఎవరు పెళ్లి చేసుకొని అంటున్నారు. ఆ, నువ్వు చేసుకుంటావా? నేను నువ్వు ఎవరైనా చేసేసుకో. ఏ ఏ అంటే నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఎవరు? నీ ఫ్రెండ్ సునీత లేదు, ఆ అమ్మాయిని. అయితే ఇంకే తన్నే పెళ్లి చేసుకో. సునీత? మరి చిట్టి? సునీతే చిట్టి, చిట్టే సునీత. అంటే ఎన్నాళ్ళు మీరంతా కలిసి నన్ను ఫూల్ చేశారు. థ్యాంక్స్. హే శంకర్, అప్సెట్ అయ్యావా? జంతర్ మంతర్ చూమంతర్ కావాలా? రా మరి. నేనే రానా? See, uncle, vulture eating 100 buffaloes. One cyclone. Finish. How is it? అరే అన్న ఇంగ్లీష్ మాట్లాడింది. ఏమన్నాడు? వైచర్ అంటే రాబం, బఫెలోస్ అంటే గుడ్లు, సైక్లోన్ అంటే తుఫాన్. అండర్స్టూడ్? 100 గొడ్డం తిన్న రాబందుకు గాలివానకు చస్తుంది అన్నాడు. ఆ వల్చర్ ఎవరు? You vulture, I cyclone. అన్నా